హలో అండి. ఉప్మా మీలో ఎంతమందికి ఇష్టం? ఇంట్లో టిఫిన్కి ఏమీ లేనప్పుడు తప్పితే ఉప్మా జోలికి పోము కదండి. అయితే కొంతమంది ఈ పేస్ట్ ఉప్మా, అదేనండి జారు ఉప్మా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఈరోజు పెసరట్టు కోసం ఉప్మా చేశాను. అవునండి, పెసరట్టు ఉప్మా తిందామని గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టు కూరగాయలు ఏమీ లేకుండా చేశాను. జీడిపప్పు మాత్రం ఉండాల్సిందేనండి. అవి పంటి కింద పడినప్పుడు నములుతుంటే వచ్చే టేస్ట్ వల్ల ఇంకో 2 స్పూన్లు ఎక్కువే తినాలనిపిస్తుంది మనకి. మీరు ఎప్పుడు తినకపోతే ఈసారి ట్రై చేయండి అలాగా. మీలో ఎంతమందికి ఈ పెసరట్టు ఉప్మా ఇష్టం కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మాపల్లె రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కొత్తది కాబట్టి మాపల్లె రుచి అని టైప్ చేయండి, ఓపెన్ అవుతుంది. మన వీడియోస్లో హెల్తీ రెసిపీస్ కూడా ఉన్నాయి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ.